దినవృత్తాంతములు 2వ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 22 వచనములు. అతడు 20 మూరల పొడవును 20 మూరల వెడల్పును 10 మూరల ఎత్తును గల యొక్క ఇత్తడి బలిపీఠమును చేయించెను. పోతపోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడము గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. దాని క్రింది తట్టున ఎద్దులు రూపింపబడియుండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరసలు తీరియుండెను. అవి తొట్టితో కూడాను పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలవబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీయు లోపలికి తిరిగియుండెను. అది బెత్తెడు దళము గలది. దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడియుండెను. అది 30 పుట్ల నీళ్లు పట్టును. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5ను, ఎడమ తట్టుకు 5ను, 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రము వంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. మరియు వాటిని గూర్చిన విధి ననుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను, ఎడమ తట్టున 5ను ఉంచెను. 10 బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను, ఎడమ తట్టున 5ను ఉంచెను. 100 బంగారపు తొట్లను చేయించెను. అతడు యాజకుల ఆవరణమును, పెద్ద ఆవరణమును, దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను. హురాము పాత్రలను, బూడిదనెత్తు చిప్పకొలలను, తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పనియంతయు హురాము సమాప్తి చేసెను. దాని వివరమేమనగా 2 స్తంభములు, వాటి పల్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పల్లెములు, ఆ స్తంభముల శీర్షముల 2 పల్లెములను కప్పుటకైన 2 అల్లికలు, ఆ స్తంభముల శీర్షముల 2 పల్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు 2 వరుసలుగా చేయబడిన 400 దానిమ్మ పండ్లు మట్లు, మట్ల మీద నుండు తొట్లు. సముద్రపు తొట్టి, దాని క్రింద నుండు 12 ఎద్దులు, పాత్రలు, బూడిదనెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హురాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరము కొరకు మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. యొర్దాను మైదానమందు సుక్కోతునకును జెరెదాతాకును మధ్యను జిగటమట్టి భూమియందు రాజు వాటిని పోతపోయించెను. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన యొద్దనుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటినీ బహు విస్తారముగా చేయించెను. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదెలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను. మరియు మందిర ద్వారము లోపలి తలుపులును, అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపులును, దేవాలయపు తలుపులును అన్నీయు బంగారముతో చేయబడెను.